భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఎప్పుడు చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహారే కాకుండా అప్పుడప్పుడు ఇలా గోంగూర పులిహార కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడగానే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 10 మిరియాలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఒక కట్ట ముదురు గోంగూర ఆకులు తీసుకోవాలి. ప్యాన్లో వేసేసి ఆకులు అనేవి మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. గోంగూరలో ఉన్న నీరంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలకి మనకి నూనె ఇలా పైకి తేలిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపుని వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి ఒకసారి కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత వేస్తేనే మెతుకు అనేది విరగకుండా ముద్దవకుండా ఉంటుంది. ఈ పులుసంతా అన్నానికి పట్టే విధంగా నిదానంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన అన్నాన్ని ఒక గంటన్నర పక్కన ఉంచితే పులుపు అనేది అన్నానికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో పుల్లగా కమ్మగా ఉండే గోంగూర పులిహార రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.